గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామం బడి పిలుపు వికసిత్ ఆంధ్రకు మలుపు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. అంగలకుదురు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడి సభలో ప్రసంగించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ముందుగా స్కూల్లో ఉన్న సరస్వతి విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం సుమారు 36 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన నూతన భవనం, అందులో ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్, లైబ్రరీని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 3వ విడత కార్యక్రమం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మమేకమై కావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దేశం మెరుగైన సమాజం కోసం దూరదృష్టితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందుకు ఉండాలి. డిజిటల్ ప్రపంచ యుగంలో దూర ప్రాంతం గొప్పగా కనపడుతుంది. మన ప్రాంతం, మన దేశం ముఖ్యం. టెక్నాలజీ ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా సద్వినియోగం చేసుకోవాలి తప్ప తప్పుడు మార్గానికి వాడుకోకూడదు. గతంలో గంజాయికి అలవాటు పడ్డ పరిస్థితి చూశాము. డ్రగ్స్కి దూరంగా ఉండండి. మెరుగైన సమాజం కోసం సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందుండాలి. ఆదాయం పెరిగినప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూలుకు పంపాలి అనుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదివి వచ్చిన గొప్ప వ్యక్తులు బోధన చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని చెబుతున్న దానికి అనుగుణంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా కష్టపడి ముందుకు సాగాలి. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు పాఠశాలలో విద్యార్థుల కోసం బయో టాయిలెట్స్ లాంటివి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం 46,000 కోట్ల రూపాయల విద్యాశాఖకు బడ్జెట్ వినియోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు అనుకునే ఉద్యోగ అవకాశాలు ఉండకపోవచ్చు. చిన్నప్పటి నుంచే మీ భవిష్యత్తు కోసం ప్రణాళికగా ముందుకు సాగాలి. ప్రపంచ దేశాల్లో సైన్స్, మ్యాథమెటిక్స్లో మన దేశం ముందుంటుంది. చిన్న వయసులోనే నూతన ఆలోచనలతో ముందుకు వస్తే వారికి మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. జపాన్ లాంటి దేశాన్ని కూడా దాటాము. అది కేవలం కష్టపడే మనస్తత్వం, విద్య వల్లే. ఉపాధ్యాయులు లేనిదే విలువలు లేవు. ఉపాధ్యాయులను గౌరవించాలి. యువత సమాజంలో అందరినీ గౌరవించే విధంగా ప్రవర్తన ఉండాలి. జీవితంలో మీరు ధైర్యంగా, తెలివితో ముందుకు సాగాలి. ప్రభుత్వం కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పిస్తుంది. తెలివితేటలతో మెరుగైన సమాజం కోసం ముందుకు వెళ్లాల్సింది యువతే. లోకేష్ని అభినందిస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా వేదిక కల్పించినందుకు. మధ్యాహ్న భోజనం కోసం బీపీటీ బియ్యాన్ని అందిస్తున్నాము. మధ్యాహ్న భోజనం పథకంకి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతాంగం తక్కువ ధరకు అందిస్తున్న రైతాంగానికి ప్రభుత్వం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగుదాము. ప్రభుత్వ పాఠశాలలో రాబోయే రోజుల్లో ఆన్లైన్ క్లాసులు జరుగుతాయి. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా వాటిని మా దృష్టికి తీసుకువస్తే తీర్చడానికి ముందుకు ఉంటామని తెలిపారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ తమీం అన్సారియా, సబ్ కలెక్టర్ సంజనా సింహ. బ్యాంకుల్లో, ఆసుపత్రుల్లో, గ్రామ సచివాలయాల్లో వారి చేతులతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని మనోహర్
మన గౌరవనీయులు, మన ముఖ్య అతిథి, మన రాష్ట్ర మా గౌరవ అండ్ లెజిస్లేట్ శ్రీమతి తమీం అన్సారీ గారు. మా తెలుగు తల్లి పాటని ఆలపించవలసిందిగా ఈ 63 సీనియర్ విద్యార్థుల మంది ఎంపీసీ బైపీసీ విద్యా చదువుతారని కెమిస్ట్రీ ల్యాబ్ ఒకటి, అలానే ఫీల్డ్ ఒకటి, ఇదే అప్పరల్ ఒకటి, అలానే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇవన్నీ ట్రేడ్స్ ని ఆ స్కూల్లో పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మెంటల్ హెల్త్ కేర్ అనేది ఒక కౌన్సిలర్ కెరీర్ అండ్ గైడెన్స్ 9th to 10th క్లాస్ స్టూడెంట్స్ ని మెరిట్ స్టూడెంట్ సెక్రటేరియట్ అసెంబ్లీ వీటన్నిటికీ తోడుగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యాలయం లేకుండా అందరికీ అన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలానే వారు ఎదగడానికి కారణమవుతుంది. దీన్ని పురస్కరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభకి నమస్కారం తెలుసు. +2 ఎక్కడైతే బాలికలు ఉద్దేశంతో ప్రభుత్వం +2ని ఏర్పాటు చేసి ఎంపీసీ బైపీసీ ఐడి కార్డ్స్ ను కూడా తయారు చేయించడం జరిగింది సార్. పాఠశాల మరి ఐడెంటిఫికేషన్ కోసం విద్యార్థులు ప్రౌడ్ గా ఫీల్ అయ్యే విధంగా ఐడి కార్డ్ ని ధరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది సార్. ఈ మెగా పీటీఎం లో దీన్ని ఆవిష్కరించి మీ ద్వారా విద్యార్థులకి అందజేయటం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇప్పుడు లీప్ యాప్ అని కొత్తగా తీసుకువచ్చి స్కూల్ సంబంధించిన అన్ని దాంట్లో కూడా డిఫరెంట్ యాప్స్ కాకుండా ఒకే దాంట్లో ఒక ఇంటగ్రేటెడ్ డాష్ బోర్డ్ అదేవిధంగా యాప్ కూడా తయారు చేసి ఇప్పుడు అమలు చేయడం జరుగుతున్నది. ఇప్పుడు రీసెంట్ గా ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం నైపుణ్ ఆంధ్ర అని ఒక FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ యాప్ డెవలప్ చేసి దాంట్లోనే ప్రైమరీ స్కూల్ పిల్లలకు వారికి ఒక రీడింగ్ రైటింగ్ విత్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ని ఇప్పుడు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన జిల్లాలో చూస్తే ఒక 60% దాకా కంప్లీట్ అయి ఉంది. అది కూడా అక్కడ ఉన్న స్కూల్స్ టీచర్స్ తో కాకుండా బయట నుంచి డైట్ స్టూడెంట్స్ అదేవిధంగా CRPs ద్వారా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ద్వారా చేయించడం జరిగింది. ఆ ఒక రిజల్ట్ ని కూడా ఈ రోజు అందరు పేరెంట్స్ కూడా మనం చెప్తున్నాము. అదేవిధంగా పిల్లలకు కావాల్సిన అన్ని ఫ్రీ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, వారికి షూస్ ఇవి అన్ని కూడా మన గవర్నమెంట్ నుంచి గుడ్ క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతున్నది. పిల్లల యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి డిజిటల్ లిటరసీ డిజిటల్ బోర్డ్స్ ద్వారా మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మీకు మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ని కూడా ఇంప్రూవ్ చేయాలి అని స్పోర్ట్స్ కిట్స్ ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు. అదేవిధంగా పిల్లలకు మార్షియల్ ఆర్ట్స్ ని ఎస్పెషల్లీ గర్ల్స్ చిల్డ్రన్ కి ఇప్పుడు అన్ని స్కూల్స్ లో కూడా హై స్కూల్స్ లో కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడే మనం ఇక్కడ పిల్లలు చేసి చూపించారు. అది కూడా అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో జరుగుతున్నాయి. ఇవి అన్ని కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ముందు గవర్నమెంట్ స్కూల్స్ అయితేనే అక్కడ ఎడ్యుకేషన్స్ అంతా ఎక్కువ బాగుండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండదు అని ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఉండదు అనమాట. ఇప్పుడు అయితే ప్రైవేట్ స్కూల్స్ కంటే మన గవర్నమెంట్ స్కూల్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్స్ కు పిల్లల్ని వచ్చి చేర్పిస్తున్నారు. ఒక దూరదృష్టితోటి దేశం కోసం సమాజం కోసం బిడ్డల కోసం మంచి భవిష్యత్తు ఉండాలని ఆ రోజు 1978లో మనకి అంగల్కుదురులో 2 ఎకరాల భూమి మన వెలగపూడి బసపున్నమయ్య గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ భూమిని మనకి ఇచ్చారు. ఈ 2 ఎకరాల్లో దాదాపు 1 ఎకరం 78 సెంట్లో ఒక అద్భుతమైన పాఠశాల నిర్మాణం,
ఈ రోజు ప్రత్యేకంగా ఒక కెమికల్ ల్యాబ్, అదేవిధంగా ఒక లైబ్రరీ మీకు అంకితం చేయడానికి కేంద్ర నరేంద్ర మోడీ గారి పథకం కింద, ప్రధానమంత్రి గారి పథకం కింద దాదాపు 40 లక్షల రూపాయలతోటి ఒక భవన నిర్మాణం ప్రారంభించుకోవడం నిజంగా నా దృష్టిని భావిస్తున్నాను. ఆ సమాజంలో ప్రధానమైన బాధ్యత తల్లిదండ్రులది. ఎందుకంటే మనం చూసాం, మేము రాగానే ఒక టీచర్తో కూర్చున్నాం. ఆమె టీచర్ అని తెలియదు, ఆమె తల్లిగా వచ్చారు. ఆమె ఈ రోజున పీటీఎంకి ఈ పీటీఎం సమావేశంలో ఏ విధంగా గర్వంగా ఆమె తన బిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలను చదివించుకుంటాను, నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతానికి ఆ బిడ్డలు తీసుకెళ్లి అదే స్కూల్లో చదివించుకుంటాను, ఒక స్కూల్ టీచర్గా, ప్రభుత్వ టీచర్గా అనే విషయం ఆమె ప్రస్తావించినప్పుడు బిడ్డల్లో కూడా ఆ మనోధైర్యం పెరిగే విధంగా మనం వ్యవహరించాలి. ప్రజలకి, పేరెంట్స్కి, పిల్లలకి ఒక అద్భుతమైన వేదిక కల్పించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకం గురించి చెప్పాలి మీకు. ఈ సందర్భంగా గతంలో మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అనేక ప్రాంతాల్లో ప్రతిరోజు పత్రికల్లో ఎక్కడ చూసినా రకరకాల వార్తలు వచ్చాయి. అందులో సంస్కరణ తీసుకొచ్చింది మా పౌర సరఫరాల శాఖ నుంచి. మన ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం కింద మన రైతాంగం మన కోసం నిలబడింది, మీ అందరి కోసం నిలబడింది, మన భవిష్యత్తు కోసం నిలబడిందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. ఈ సంస్కరణ తీసుకొచ్చింది మీ అందరి కోసం, మీ భవిష్యత్తు కోసం. అదేవిధంగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా కూడా మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ప్రత్యేకంగా మిమ్మల్ని నేను కోరేది, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, అందరం కలిసికట్టుగా చేసుకుందాం, రాజకీయాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా మనం చేసుకుందాం. ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరం. కేవలం టీవీ సీరియల్స్ అటువంటి విషయాలపైన ప్రస్తావించుకుని సమయం వెచ్చించకుండా మీరు కూడా కుటుంబేషన్ నేర్చుకోవడం, మీ ఇన్కమ్ పెంచుకునే విధంగా, ఆదాయం పెంచుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయడానికి మీకు ప్రభుత్వం నుంచి అనేక అవకాశాలు ఈరోజు కల్పిస్తున్నాం. చిన్న చిన్న రుణాలు ఇస్తున్నాం, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి 10 మంది కలిసి అవకాశాలు కూడా కల్పిస్తున్నాం. ఎంతో ఆదర్శవంతమైన మన అంగల్కుదురు గ్రామాన్ని మరొకసారి మన మండలంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా మీరందరూ సహకరిస్తారని, తల్లిదండ్రులందరికీ కూడా మీరు సమయం వెచ్చించి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు, భవిష్యత్తులో మీకు ఎటువంటి సలహాలు ఉన్నా, సూచనలు ఉన్నా పిల్లలకి మీకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను,